మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రముఖ శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్రంలోని తొలి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయంగా హోదా లభించింది. ఏపీ కేబినెట్ ఈ మేరకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిశయాలు వ్యక్తమవుతున్నాయి. విష్ణు కళాశాలకు వర్సిటీ హోదా దక్కడంతో క్యాంపస్ లో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, అధ్యాపకులు, భీమవరం ప్రజలు కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొదటిసారిగా ఒక ప్రైవేట్ మహిళా యూనివర్సిటీ తమ ప్రాంతంలో రావటం తమకు దక్కిన గొప్ప గౌరవమని ఆనందపడుతున్నారు. నాణ్యమైన విద్యతో పాటు పరిశోధనలు, గ్లోబల్ ఆపర్చునిటీస్, నూతన కోర్సులు అందుబాటులోకి వస్తాయని యువత ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మహిళా సాధికారత, సాంకేతిక విద్యలో బాలికలను ప్రోత్సహించడంలో ఈ నిర్ణయం మైలురాయిగా నిలవనుంది. విష్ణు విద్యా సంస్థలు ఏళ్ల తరబడి అందిస్తున్న ఉన్నత విద్యా ప్రమాణాలకు గుర్తింపుగానే యూనివర్సిటీ హోదా లభించిందని, ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతోందని మహిళా లోకం కొనియాడుతోంది. మహిళా విద్యకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు, కుటుంబాలు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో ఉన్న విష్ణు విద్యా సంస్థలను ఉమెన్స్ యూనివర్సిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దానికి ఆ హోదా కల్పించడం చాలా శుభపరిణామం. ఈ రాష్ట్రంలో భీమవరం అనేది విద్యా కేంద్రంగా చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భీమవరంలో విష్ణు విద్యా సంస్థలకు ఉమెన్స్ యూనివర్సిటీ రావడం చాలా అభినందనీయం. ఈ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం కూడా అనేక ప్రభుత్వ యూనివర్సిటీలను ఈ జిల్లాలో నెలకొల్పాలని కోరుతున్నాం. ఈ విష్ణు విద్యా సంస్థలు ఉమెన్స్ యూనివర్సిటీ వల్ల అతి తక్కువ ఫీజులతోనే మహిళలకు, విద్యార్థినులకు విద్య అందుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఈ జిల్లాలో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం అలాగే విష్ణు విద్యా సంస్థలు శరవేగంగా వీటిని అభివృద్ధి పరిచి దీన్ని ప్రజలకు విద్యార్థులకు మరింత చేరువలోకి తీసుకురావాలని కోరుతుంది.